ఓరుగల్లు వాసుల ఇలవేలుపు శ్రీ భద్రకాళి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలను నిర్వహించి అన్నపూర్ణగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. అన్నపూర్ణ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అన్న పానీయాలకు ఎప్పుడూ లోటుండదని ఆలయ అర్చకులు శేషు తెలిపారు. భక్తులకు ఆలయ కమిటీ ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది. కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలన కోరిన కోరికలు కొంగు బంగారముకుతూ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారిని దేవజారుద్రాక్రమంలోనూ బ్రహ్మచారిణి రుద్రక్రమంలోనూ పూజారాధనలు జరిపి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించడం జరిగింది. దేవజ సమస్త దేవతా కోప సంభూత ఆమె మహిషాసురుని యొక్క దుశ్చర్యలను దేవతలంతా ఆమెకు వివరిస్తూ అందరి నుంచి ఒకళ్ళొకళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దేవతలంతా వివరిస్తూ ఉంటే అందరి నుంచి ఒక కోపం అంతా ఒక రాశిగా వచ్చి ఆ రాశి నుంచి ఆ జగన్మాత ఉద్భవమైంది. అందుకనే దేవజ అన్నారు ఆమె దేవజ. అట్లాగే ఈ నవదుర్గాక్రమం పురాణానంతర్గత నవదుర్గాక్రమం నుంచి అనుసరించి బ్రహ్మచారిణి దుర్గా వీళ్లను ఆరాధించడం వల్ల అసురీ శక్తులు మన నుంచి దూరం అయిపోతాయి, దైవీ శక్తులు వస్తాయి. వాళ్ళ అన్నపూర్ణేశ్వరి మాత్రం రూపంలో అమ్మవారిని దర్శించడం వల్ల మృష్టాన్న ప్రాప్తి జరుగుతుంది. సాధనకు మన మనస్సు ఉపక్రమ